హాయ్ ఫ్రెండ్స్, బావున్నారా? ఈరోజు ఆ, మనం ఒక మంచి కథ విందామా? ఓ, తప్పకుండా. ఎక్కడికి వెళ్దామంటారు ఈరోజు? మనం ఆ, విజయనగర సామ్రాజ్యానికి వెళ్దాం. అక్కడ రాజుగారు శ్రీకృష్ణదేవరాయలు ఆయన ఆస్థానంలో జరిగిన ఒక భలే సరదా సంఘటన గురించనమాట. ఆహా, శ్రీకృష్ణదేవరాయలు గారు, తెనాలి రామకృష్ణుడు అంటేనే భలే ఉంటాయి కథలు. సరే, చెప్పండి. అయితే ఒకరోజు ఏమైందంటే, మహారాజుగారు ఆయనకు చిత్రాలంటే చాలా ఇష్టం కదా. అవునవును. అలా ఆయన ఎంతో ఇష్టపడి ఒక చిత్రాన్ని గీయించుకొచ్చారు. దాన్ని ఆస్థానంలో అందరికీ, అంటే మంత్రులు కవులుంటారు గదా, వాళ్ళందరికీ చూపించారు. ఉమ్, ఎలాంటి చిత్రం అది? అదొక అందమైన తోటబొమ్మ అన్మాట. భలే రంగురంగుల పువ్వులు, పళ్ళు అన్నీ ఉన్నాయి అందులో. చూడ్డానికి కళకళలాడిపోతోంది. ఓ, భలే ఉండుంటుంది మరి. మరి సభలో వాళ్ళేమన్నారు? ఇంకేముంది, ఆ బొమ్మ అంటే అది ఎంత బాగుందంటే మంత్రులు, పండితులు అందరూ అద్భుతం, అమోఘం అని తెగ పొగిడేశారు. ఆహా, మహారాజా అసలు ఈ అందాన్ని మాటల్లో చెప్పలేకపోతున్నాం అని అన్నారు. వాళ్ల దృష్టంతా ఆ రంగుల మీదే ఉందన్నమాట. నిజమే. అంత అందంగా ఉంటే అలాగే అనిపిస్తుంది మరి. కాని కాని మన తెనాలి రామకృష్ణుడున్నాడు కదా. ఆ వచ్చాడా రామకృష్ణుడు? మరి ఆయనేం చేశాడు? ఆయనదెప్పుడు భిన్నమైన దారే గదా. అవును. అందరూ ఆ బొమ్మని, ఆ రంగుల్ని అలా పైపైన చూసి భలే భలే అంటుంటే రామకృష్ణుడు మాత్రం చాలా, ఎలా చెప్పాలి, నిశితంగా పరిశీలిస్తున్నాడు, లోతుగా. దేన్ని చూస్తున్నాడంతలా? అప్పుడే అతని చూపు ఆ చిత్రంలో ఒక మూలకి వెళ్ళింది. అక్కడు పెద్దగా ఎవరూ పట్టించుకోని ఒక చిన్న బూడిదరంగు పక్షిమీద పడింది. బూడిదరంగు పక్ష చిత్రంలోనా? అవును. చూడగానే అతని కళ్లల్లో ఒక చిలిపి నవ్వు, ఒక మెరుపు కనిపించింది. ఓహో, మహారాజుగారు గమనించారా మరి? గమనించారు. రాజుగారు చూశారు. ఏం రామకృష్ణ, అందరూ ఇంతగా మెచ్చుకుంటున్నారు కదా, మరి నువ్వేంటి, నువ్వే మాట్లాడవు అని అడిగారు. మరి రామకృష్ణుడేం చెప్పాడు? సభలో అందరూ ఆసక్తిగా చూస్తుంటారు గదా. అవును, అందరూ రామకృష్ణుడి వైపే చూస్తున్నారు, ఏం చెబుతాడో అని. కాని రామకృష్ణుడు ఏం మాట్లాడలేదు. మాట్లాడలేదా? మరి ఊరికే ఆ చిన్న బూడిద రంగు పక్షి ఉంది కదా, దానివైపు వేలు చూపించాడంతే. పక్షివైపు చూపించాడా? ఏంటి, రాజుగారికి వాళ్ళకి అర్థమైందా? లేదు, రాజుగారితో సహా అందరూ ఆశ్చర్యపోయారు. ఏంటి, ఆ పక్షిలో ఏముందంత గొప్పోర్ అని ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. అవుని కదా, అందరూ తోట అందాన్ని పొగుడుతుంటే ఇతనేమో పక్షిని చూపిస్తున్నాడు. కొందరు మంత్రులు కొంచెం దగ్గరకు కూడా వెళ్లారు. వెళ్ళి ఇది బొమ్మలో భాగమా లేక నిజంగా పక్షా అని అనుమానంగా చూడటం మొదలుపెట్టారు. మరికొందరుంటారు కదా, తమకు అంతా తెలిసినట్టు అలా తలలూపారుగాని అసలు విషయం ఎవరికీ అర్థం కాలేదు. అప్పుడు రామకృష్ణుడు ఏం చేశాడో తెలుసా? ఏం చేశాడు? చెప్పండి, ఉత్కంఠగా ఉంది. చిన్నగా నవ్వాడు. మెల్లగా తన వేలుని ఆ పక్షి దగ్గరకు తీసుకెళ్లాడు. ఆహా. తీసుకెళ్లి దాన్ని సున్నితంగా అలా పైకి నెట్టాడు. ఎట్టాడా పక్షినా? అంతే. ఆ పక్షి రెక్కలు విప్పాల్చుకొని ఫుర్రమని గాల్లోకి ఎగిరిపోయింది. అరే, అంటే అది నిజం పక్షా, బొమ్మ కాదా? అవును. చూస్తున్న వాళ్ళంతా అలా నోరెల్లబెట్టారు ఆశ్చర్యంతో. ఇందాక ఆ పక్షి కూర్చున్న చోట చిత్రపటంలో ఒక చిన్న ఖాళీస్థలం కనిపించింది. అప్పుడుగానీ అర్థం కాలేదన్నమాట అందరికీ. అది చిత్రంలో భాగం కాదు, నిజమైన పక్షి అని. భలే ఉందిది. మరింక మహారాజు శ్రీకృష్ణదేవరాయలు గారు ఊరుకుంటారా? గట్టిగా పగలబడి నవ్వడం మొదలుపెట్టారు. నవ్వు ఆపుకోలేకపోయింటారు. అవును. శబాష్ రామకృష్ణ, భలే కనిపెట్టావు, నీ పరిశీలన, నీ సమయస్ఫూర్తి అమోఘం అని తెగ మెచ్చుకున్నారు. మరి మంత్రుల పరిస్థితి ఏంటి? ఇందాక తెగ పొగిడారు కదా. వాళ్ల ముఖాలు సిగ్గుతో చిన్నబోయాయి. పాపం, తాము పొగిడింది చిత్రంలోని అందాన్ని కాదు, అనుకోకుండా అక్కడ కూర్చున్న ఒక నిజమైన పక్షిని అని తెలిసి చాలా ఇబ్బంది పడ్డారు. అవును కదా. చూసారా ఫ్రెండ్స్, ఈ కథలో రామకృష్ణుడి తెలివి ఎంత భలేగా ఉందో. నిజమే. అందరూ ఆ పైపైన కనిపించే అందాన్ని, రంగుల్ని చూసి పొగిడేస్తుంటే రామకృష్ణుడు మాత్రం లోతుగా, జాగ్రత్తగా పరిశీలించి అసలు నిజాన్ని బయటపెట్టాడు. అంటే మనం కూడా ఏదైనా చూసినప్పుడు గానీ, విన్నప్పుడు గానీ వెంటనే ఒక అభిప్రాయానికి రాకూడదనమాట కదా. అవును. కొంచెం ఓపికగా, జాగ్రత్తగా గమనించాలి. అప్పుడే అసలు విషయం తెలుస్తుంది. నిజంగా తెనాలి రామకృష్ణుడి కథలంటేనే ఇలాంటి చమత్కారం, తెలివితేటలు భలే ఉంటాయి. అవును కదా. సరే ఫ్రెండ్స్, మరి ఈ కథ మీకు నచ్చిందని అనుకుంటున్నాం.
తప్పకుండా నచ్చుతుంది. మళ్ళీ త్వరలోనే ఇంకో మంచి ఇలాంటి సరదా కథతో మీ ముందుకొస్తాం. అంతవరకు సెలవు ఫ్రెండ్స్, బై బాయ్. బై బై.